ఎవరు మీలో కోటీశ్వరులు లాంచ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, హార్టీ వెల్కమ్. వరల్డ్ వైడ్గా 120 కంట్రీస్లో కామన్ మ్యాన్ లైఫ్స్ని అనూహ్యంగా మార్చింది ఈ షో. హూ వాంట్స్ టు బీ అ మిలియనియర్ తెలుగు వర్షన్ ఎవరు మీలో కోటీశ్వరులు. మన భారతదేశంలో 9 లాంగ్వేజెస్లో ఆల్ టైమ్ సక్సెస్ఫుల్ షోగా సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఈ షో. మరి ఆ సెన్సేషన్కి ఒక డిఫరెంట్ ఆరా అండ్ చామ్ నందమూరి తారక రామారావు గారి రూపంలో యాడ్ అవుతే ఎలా ఉంటుందో మళ్ళీ మీ అందరికీ స్పెషల్గా చెప్పాలా. సో ఎస్, ఇవాల్టి ఈవెంట్లో ఈ మోస్ట్ అవైటెడ్ షోకి సంబంధించిన టీజర్ని మీరు చూడబోతున్నారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారితో మీరు ఈ షోకి సంబంధించి ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ ఇన్వైట్ జెమినీ టీవీ బిజినెస్ హెడ్ కె సుబ్రహ్మణ్యం గారు ఆన్ టు ద డయస్ ప్లీజ్. అండ్ అలానే సుబ్రహ్మణ్యం గారితో పాటు జెమినీ కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆల్సో ఇన్వైటింగ్ స్టూడియో నెక్స్ట్ బిజినెస్ హెడ్ ఇంద్రనీల్ చక్రవర్తి టు జాయిన్ us on the dais. సార్, మీ ముగ్గురు కలిసి టీజర్ లాంచ్ అంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ది టీజర్. Gemini TV proudly presents the promo of Ever Meelo Koteswar. హాయ్, ఈ ఆట గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఈ చైర్ గురించి వదిలేద్దాం, ఈ సీట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం హాట్ కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొదట టకాటక ఆన్సర్లు చెప్పేస్తారు. సరిగ్గా 1,00,000 దాటేసరికి మొదలవుద్ది టెన్షన్. చాయిస్ మనకు తెలిసిన చెమటలు పడతాయి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, లైట్లు బ్రైట్ అవుతాయి. ఆన్సర్ ఆడియన్స్కి తెలిసే ఉందని పోలింగ్ పెడతారు. వాడెవడో ఫ్రెండ్కి ఐన్స్టైన్ అమ్మ మొగుడు అనుకొని ఫోన్ కొడతారు. ఫైనల్గా నా వైపు చూస్తారు. ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడిగని తెలిసే ఉన్నాను. ఎబ్బే, మీరు కరెక్ట్గా చెప్తే తెలుసుకుందాం, నేను వెయిటింగ్. ఇక్కడి నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నేను చెప్పలేను, కానీ లైఫ్లో నేను గెలవగలుగుతాననే కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు. నాది గ్యారంటీ. ఇక్కడ కథ మీది, కళ మీది, ఆట నాది, కోటింగ్ మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సైనింగ్ ఆఫ్, మీ రామారావు. హాయ్, ఈ ఆట గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఈ చైర్ గురించి వదిలేద్దాం, ఈ సీట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం హాట్ కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొదట టకాటక ఆన్సర్లు చెప్పేస్తారు. సరిగ్గా 1,00,000 దాటేసరికి మొదలవుద్ది టెన్షన్. చాయిస్ మనకు తెలిసిన చెమటలు పడతాయి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, లైట్లు బ్రైట్ అవుతాయి. ఆన్సర్ ఆడియన్స్కి తెలిసే ఉందని పోలింగ్ పెడతారు. వాడెవడో ఫ్రెండ్కి ఐన్స్టైన్ అమ్మ మొగుడు అనుకొని ఫోన్ కొడతారు. ఫైనల్గా నా వైపు చూస్తారు. ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడిగని తెలిసే ఉన్నాను. ఎబ్బే, మీరు కరెక్ట్గా చెప్తే తెలుసుకుందాం, నేను వెయిటింగ్. ఇక్కడి నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నేను చెప్పలేను, కానీ లైఫ్లో నేను గెలవగలుగుతాననే కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు. నాది గ్యారంటీ. ఇక్కడ కథ మీది, కళ మీది, ఆట నాది, కోటింగ్ మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సైనింగ్ ఆఫ్, మీ రామారావు.
Hearty welcome to you, NTR Garu and Gemini TV. Felicitate చేస్తున్నారు NTR గారిని. Thank you so much, sir, for your wonderful presence. ఇంద్రనీల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జెమినీ టీవీ బిజినెస్ హెడ్ కే సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. Thank you. Good morning and a warm welcome to the distinguished guests and friends from media. We from Germany, part of Sun TV network, which is one of the largest media and entertainment conglomerates in India and by far the biggest in South, sincerely thank one and all for making it convenient to attend. Thank you all. Gemini TV, the first Telugu entertainment channel, having successfully completed its 25 years of non-stop entertainment, beaming its signals into all the Telugu homes across its footprint, and won the hearts of millions of Telugus with its variety of content in fictions, events, films, and formatted shows, now takes pride in announcing yet another magnanimous show, Evaru Meelo Kotishwaralu, a Telugu version of the international iconic format Who Wants to Be a Millionaire, telecast successfully in over 120 countries worldwide. This format boasts of itself for having changed the lives of many ordinary, bringing them to the name and fame overnight. To complement the stature and magnitude of the show like Evaru Meelo Kotishwaralu, it is obvious and natural that it necessitates a befitting host to make it larger than life. In context, we are pleased to announce our association with an icon of Tollywood who is aspirational, hardworking, understands the plight of a commoner, has perfect blend of both mass and class alike, and is acclaimed as the most versatile actor by the Telugus. He leads a successful career that he has built with passion and love to the craft. And top it all, he strikes an instant emotional chord with the audience. We are extremely happy to announce the young tiger, NTR Garu, as the Radhasarathi and the host of the show, Evaru Meelo Kotishwaralu. Thank you, Ramarao Garu, for accepting our proposition and being on board. We are sure that with your Taraka Mantram, the show is not only going to be highly successful, but also will make dreams come true for many contestants. Yet another accolade to the show is that the promotional videos of Evaru Meelo Kotishwaralu were directed by none other than Trivikram Garu. Thank you, Trivikram Garu, for obliging and casting your magic of creativity in the promos. Though many people may aspire to come onto the hot seat, due to the stringent selection process as is being done internationally, only the most deserving would get a chance to participate. In view of this, and to make this show participatory
For all the viewers, we are happy to announce Play Along, where sitting at home, viewers can also play the game live when the show is being telecast on Gemini TV, and also win exciting prizes. Gemini TV will soon be announcing the registrations, and viewers can participate through SMS and also through Sun Next app, which is the OTT platform of Sun TV network. Finally, I thank one and all for your presence here today. Thank you all. థ్యాంక్ యూ సో మచ్ సార్ షోకి సంబంధించి చాలా వివరాలు మాకు తెలియజేసినందుకు. అండ్ నౌ వి రిక్వెస్ట్ స్టూడియో నెక్స్ట్ బిజినెస్ హెడ్ ఇంద్రనీల్ చక్రవర్తి సార్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. Good morning, everybody. NTR Garu, members of the press, Subbu sir, and Kiran sir. We are extremely happy to be here today and privileged. A little bit about Studio Next. Studio Next is a wholly owned branch of Sony. We formed this production company about 2 years back. But the last 2 years have been extremely, extremely exciting for us. Apart from producing 3 television shows over 400 episodes, our first web series became an iconic property, and it is now getting all the awards which Hindi web series is getting. And that's Arshad Mehta, the Scam 1992. That was Studio Next's first production. So with this, you can imagine that one of the things which we are very, very keen about is that we are going to produce content with a purpose, content which means something, and there is no better show for us to put it on air than Who Wants to Be a Millionaire, which is one of the most popular, biggest television shows worldwide. I think there are the people you heard Subbu saying 120 countries, that this has stood the test of time about over 22 odd years, that this show is continuing, and as of now there are some 20 odd countries which is the show is being aired. Okay. Now why is that so? I think Subbu touched upon it. It is about, he said, common people. When we produce the show, we say nobody is common. Every person is special to us. There is a journey, there is a story on every individual. And we believe that if we delve into that, all of us will have something special to talk about ourselves. Now, next thing which comes is the education, the knowledge. This show is about knowledge, so that is a prerequisite that people with some bit of a knowledge quotient will be able to qualify for the hot seat. But after that is all about that person's journey, that person's aspirations, and that person's ability to play the game. At the end of the day, it is also a game show. Okay. So I think we are very excited that this season, this show, we are going to focus on the people of Telangana and Andhra Pradesh, their hopes, their aspirations, and what it is today. It's not about what it was yesterday. It is about today's people and today's hopes and aspirations. And we don't think we would have had a better host to take us through this journey than NTR Garu. And we are very, very thankful to you, and we are very privileged that you have accepted our invitation and have agreed to be with us in this exciting journey. And now coming to the second part of putting up a show, which is about the production quality, all the systems and processes.
We produce this show across various languages in this country, and we are backed up by our friends from Europe who has knowledge about this show about across the globe. Only thing we can assure you that this version will have the same international quality and the focus which we give to any versions around the globe. Okay? So with that, I think we are so happy to be here. We are so excited to put it all on air, and we genuinely believe that we'll be able to put up a successful show. And along with that, I hope, NTR Garu, you will have a memorable experience with us. And that's what it will give us a lot of happiness that you've enjoyed this process with us. With this, thank you very much to be here, and wish us luck, wish us all the blessings, wish us all the, we need it. We definitely need it from you. Thank you very much. Thank you so much, Indraneel. Wishing you all the very best for your future endeavors and all your shows. So, NTR గారు ఇంతకుముందు మీ ఎవరు మీలో కోటీశ్వర్లు ప్రోమో చూసాం. యూ హ్యావ్ సమ్ మ్యాజిక్ అరౌండ్ యూ సార్. సీరియస్లీ మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఒక మ్యాజిక్ ఉంటుంది. మీ డైలాగ్స్కి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంటారు. లాస్ట్లో మీ రామారావు అని చెప్పి అలా మీసం వేలేశారు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మా అందరికీ. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అబౌట్ ది షో సార్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. చాలా కాలమైంది అందరినీ కలిసి. హోప్ దీస్ ద టెస్టింగ్ టైమ్స్ విచ్ వీ హ్యావ్ gone through the last year has given us a lot of clarity about how life can just change in a blink of an eye, and hope we have all come out with flying colors and hoping for fantastic years coming forward to bless us with health, mostly important, happiness. Well, ఒక కొత్త జర్నీ. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ప్రజలందరితో మమేకం అవ్వడానికి, బుల్లితెరపై రావడానికి ఇది ఇంకో కొత్త ప్రయాణం. వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ జెమినీ సన్ నెట్వర్క్. వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ స్టూడియో నెక్స్ట్. ఐ హోప్ దిస్ జర్నీ విల్ బీ వెరీ మెమరబుల్, అండ్ మా ప్రేక్షక దేవుళ్ళందరూ ఈ కొత్త ప్రయాణాన్ని వాళ్ళు ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నందమూరి తారక రామారావు గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అబౌట్ దిస్ షో మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు ఎన్టీఆర్ గారిని. సో ద టైమ్ ఈజ్ ఆల్ యువర్స్. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ సార్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరు మీలో కోటీశ్వర్లు చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే మరొకసారి బుల్లితెర మీద అంటే బిగ్ బాస్ మీకంటూ ఒక సపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ హోస్టింగ్ చేసి. సో మీలో ఎవరు కోటీశ్వరుని ఎలా ఛాలెంజ్గా తీసుకోబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేసేసారు. సో ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీజన్ ఏం లేదండి. బిగ్ బాస్ ఒప్పుకోవడానికి రీజన్ ఎలా లేదో దీనికి కూడా పెద్ద రీజన్స్ ఉండవు. అంటే మనం చేసే ముందు, ఇప్పుడు సినిమాలు చేసేప్పుడు కథ నచ్చుతుంది, కథనం నచ్చుతుంది, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు మీలో కోటీశ్వర్లు, ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఈ గేమ్ యొక్క లక్ష్యం is you have this opportunity of interacting with a lot of people from different walks of life. Big Boss interaction was more
with the contestants. But when it comes to this show, it's more of interacting with people. రకరకాల ఎమోషన్స్తో ఉండేటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ జీవన విధానాల్ని, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి వాళ్ళ జర్నీస్ని షేర్ చేసుకోవడానికి, మనిషి యొక్క ఒక తాత్పర్యం అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎవరు మీలో కోటీశ్వర్. అండ్ మీరు అన్నట్టు నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు హ్యావ్ క్రియేటెడ్ దేర్ మార్క్ ఆన్ దిస్ షో అండ్ విల్ డెఫినెట్లీ బీ అ ఛాలెంజ్. అండ్ చాలా హంబుల్గా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నా వంతు కృషి నేను చేసి నా వంతు ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. తారక్ గారు, ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. Yeah. మీరు 3 ఏళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ ద మెసేజెస్, ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. దట్స్ క్వశ్చన్. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. అంటే ఒక ఎగ్జాజరేటెడ్ వరల్డ్ని నమ్మి దాంట్లో ట్రావెల్ అయిపోయే ఇంట్రెస్ట్ నాకు లేదు. బట్ కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, మై టీమ్ అరౌండ్ మీ, హూ కీప్ అప్డేటింగ్ మీ అబౌట్ వాట్ ఫ్యాన్స్ ఆర్ థింకింగ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని, అలా తెలుసుకోవడం జరుగుతుంది మెజారిటీగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అండ్ 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదంటే మరి RRR డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జైల్. అండ్ ప్రిటీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ లైక్ RRR. అంటే మన హీరోస్ని దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సోషల్ మీడియా మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ కిడ్స్ హూ కీప్ మీ వెరీ బిజీ అండ్ హ్యాపీ. వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్? సార్, ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఏ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు 1,00,000 గెలవనివ్వండి, 10 లక్షలు, ₹1,00,00,000 అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ హ్యాండ్లింగ్ ఫేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? Now the question is, how did at some point in your life you became a millionaire? Like, I mean, you got that first big paycheck, right? How did that change your life, sir? See, again, as I mentioned, Andy, I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show. Or in general, but my movies, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films. And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again. So, confidence is the most important thing. And that's what I think. మీరు ప్రోమో చూసినట్టు అయితే అదే మెన్షన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నాకు తెలియదు. బట్ జీవితంలో నేను గెలవగలుగుతాననే నమ్మకం మాత్రం, కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తారు. అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ది షో, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ సక్సెస్, అండ్ దట్స్ ది ఎయిమ్ ఆఫ్ ఎనీబడి. ఎవరికైనా కావాల్సిన కాన్ఫిడెన్స్. ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా అండి కొంచెం గట్టిగా మైక్. ఈ షో నుంచి రామారావుగా ప్రమోట్ అయ్యాడా? నేనండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఓ పేరుతో పిలిచేది, పలికాను. మా ఆవిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది, పలుకుతాను. మా పిల్లలు నాన్న అంటారు, పలుకుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను, తారక్ అన్నా పలుకుతాను, రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలుకుతాను. సో ఎలాగైనా పిలవండి.
సో నేను పట్టుపట్టి నన్ను ఇలా పిలవండి అని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా, అవును. అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకున్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు, ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత, ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి ఈ రెండు చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేది లక్ష్యం. తారా, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను రాధాని. సార్ మీరు కూర్చోవచ్చు. అన్నదమ్ములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం. తారక్ మంత్రంలాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది, చూశాను నేను. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అభిమానులు చేసేదానికంటే అభిమానులు నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుందండి. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు. ఏ రోజు నేను అనుకోలేదు కూడా. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని, ఇప్పుడు ఈ కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి, మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి, వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేనిది ఆ బంధం. తల్లికి ఎంత చేసినా సరిపోదు, భార్యకి ఎంత చేసినా సరిపోదు, పిల్లలకి ఎంత చేసినా సరిపోదు, అభిమానులకి ఎంత చేసినా సరిపోదు. నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే, కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను. మీ నమ్మకాన్ని బొమ్ము చేయను. అంతవరకు నా గ్యారంటీ. తారా గారు, ఇక్కడ సురేష్ ఇక్కడ అండి. ఎక్కడ మీరు అండి, అండి. ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా? చరణ్ కానీ, రాజమౌళి గారు కానీ. అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు? ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్ ఏమన్నా? అండ్ అది మొత్తం మీరు జెమినీని, స్టూడియో నెక్స్ట్ని అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటో నాకు కూడా తెలియదు. సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు. సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో, మా RRR టీం వస్తుందా రాదా, ఈ డీటెయిల్స్ అని ఇంకా తెలియదండి. ముందు అసలు ఒక ఎపిసోడ్ అవనివ్వండి, అందరూ నెమ్మదిగా చూద్దాం ఏమవుతుందో. సార్, తారక్ గారు సార్, అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోయింది. అంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే, ఇప్పుడేమో ఎవరు మీలో కోటేశ్వరుడు. ఇప్పుడు సో అంటే దాంట్లో అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్, ఎలా కొత్తది చూపించబోతున్నారు ఏంటి? ఎవరు మీలో కోటేశ్వరుల్లో ఎలాగైతే తేడా లేదో, మీలో ఎవరు కోటేశ్వరులు కూడా ఏం తేడా లేదండి. ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఈస్ గోయింగ్ టు బీ సేమ్. బట్ ఎస్, హోస్ట్ మారడం జరిగింది. హోస్ట్గా నేను ఎంత కొత్తగా నేను ఇందులో చేయగలుగుతాను అనేది ఛాలెంజ్. సో అదే కొత్తదనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్, ఆ తర్వాత ఇది కూడా రెండు ఎంటర్టైన్మెంటే, కాకపోతే ఇదో కొద్దిగా జీనియస్తో ఉండేటువంటి ప్రోగ్రామ్. మీకు ఏది టఫ్ అనిపించింది ఎట్లా? ఏమంటే ఇది ఒకటి, ఇదేదో జీనియస్లు బాగా చదువేసుకొని మనం డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళే ఈ ఆట ఆడతారనేది, ఈ ఆట ఒక లక్ష్యం అది కాదండి. ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో, చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్. ఇది మనకి ఏ పుస్తకంలోనూ లేదా ఏ స్కూళ్ళల్లోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ యూ గెయిన్. మీ జర్నీ, మీ జీవితంలో మీరు చేసేటువంటి, మీరు వినేటువంటి మాటలు కానివ్వండి, మీరు చూసిన సంఘటనలు కానివ్వండి, మీ ఆటుపోట్లు కానివ్వండి, స్వతహాగా మనిషికి ఒక నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ గేమే కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం కాదండి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గేమ్, బట్ ఇట్ ఈస్ అ గేమ్. సరదాగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ, అక్కడ ఉండే ప్రశ్నలు కాసేపు కొన్ని ఆన్సర్లు చేసుకుంటూ, గెలుస్తామా, ఏం గెలుస్తాం, ఎంత గెలుస్తాం, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మాత్రం గెలుస్తారు. అది మాత్రం నా బాధ్యత. అది ఐ విల్ మేక్ ష్యూర్ ఎవ్రీబడి హూ సిట్స్ ఆన్ ద హాట్ సీట్ గెయిన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. హలో రామారావు గారు అండి. సురేష్ గారు, ఎస్. ఈ షో వ్యక్తిగతంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది? అంటే వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది మనకి? బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ ఎ సెలబ్రిటీ ఏమైపోతుందంటేనండి, మన పరిధి చిన్నగా అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది.
ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సరదాగా ఎక్కడో ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరు ఆ పక్కన ఉండేటువంటి నేబర్స్తో కానివ్వండి వీళ్ళందరితో మాట్లాడుకుని తెలియకుండా జీవితం ఒక న్యూక్లియస్ అయిపోయింది. అంటే ఈరోజు వెళ్ళి నిజంగా మాట్లాడదాం, ఎవరినైనా కలుద్దాం అని కూడా ఎక్కడో తెలియని ఒక బెరుకు. బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ బీయింగ్ అ సెలబ్రిటీ ఎక్కడో మన ఆ ఫ్రీడమ్ని స్నాచ్ అది తెలియకుండా వెళ్ళిపోయింది. అది ఎవరు స్వతహాగా కోరుకుంది కాదు, తెలిసి చేసింది కూడా కాదు అది. బట్ ఈ షో ద్వారా ఏమవుతుందంటేనండి మళ్ళీ ఆ ఛాన్స్ ఉంది మనకి. దాదాపు 90 మంది 100 మంది కంటెస్టెంట్లతో కూర్చొని మాట్లాడాలి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు పీపుల్, టు అండర్స్టాండ్ పీపుల్. మనుషులుగా ఉండి మనందరూ ఇప్పుడు ఈరోజు కూర్చొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదే అక్కడ ఉంటుంది. మీతో మాట్లాడితే ఓహో మీ గురించి ఒక భావన ఉంటుంది నాకు, ఓహో మీ జీవన విధానం ఇలా ఉంది, ఈ జీవన విధానం మనలో ఇన్స్పైర్ అవ్వచ్చా మనం వాళ్ళ దగ్గర నుంచి. వాట్ ఆర్ వి లెర్నింగ్? అల్టిమేట్గా మనందరం మాటలతో నేర్చుకుంటున్నాం. ఆ నేర్పు ఈ షోలో కూడా దొరుకుతుంది అనేది వ్యక్తిగతంగా నన్ను ఇంకా మంచి వ్యక్తిగా, మంచి పౌరుడుగా, మంచి నటుడుగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చేస్తుందనేది నేను నమ్ముతున్నాను. మీ రాబోయే సినిమాలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఏమండి ఇది సినిమాకి లేదా ఇంకో దానికి హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ మై పర్సనల్ గ్రోత్, ఇట్ ఈస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సినిమాలకి ముడి పెట్టాలని నేను అనుకోవట్లేదు, ముడి పడుతుందని కూడా నేను అనుకోను. బికాస్ దిస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ సెట్. సినిమాలు వేరు, ఇది వేరు. ఇది నాకు ఇట్స్ మోర్ ఆఫ్ లెర్నింగ్. సార్ తారక్ గారు సార్ అండ్ భయ్యా మీరు ఒక్క నిమిషం. అబ్బా ఇది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చాలామంది చేశారు, బహుశా మీరే యంగెస్ట్ అనుకుంటా. సో మీ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీరు సామాన్యులు గెలిపించే ప్రయత్నం కానీ ఎలా ఉండబోతుంది? మీరు ఇంతకు ముందు చూసిన వీళ్ళందరూ చేసినవి మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి? ఇది మా టీవీ క్వశ్చన్ కాదు. అరే ఇక్కడ తారక్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ ఆల్వేస్ అంటే దగ్గర ఇప్పుడు బేసిక్గా అందరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారు చేసినప్పుడు కానీ, నాగార్జున గారు చేసినప్పుడు, కన్నడలో పునీత్ హెస్ డన్ ఇట్. ఐ థింక్ అటు మోహన్ లాల్ గారు చేసినట్టున్నారు. అందరూ ఎంతో కొంత నేర్పించిన వాళ్ళే, అందరి దగ్గర నేర్చుకోవడమే. ఈరోజు ఏం చేయబోతున్నానో నేను చెప్పలేను. వెళ్ళి కెమెరా ముందు మీకు బాగా తెలిసి ఉంటుంది నా ప్రెప్ ఎలా ఉంటుందో. సో అక్కడికి వెళ్ళి ఆ కెమెరా ముందు కూర్చొని నాకు అర్థమైంది ఏంటి, నేను అర్థం చేయించగలిగేది ఏంటి, నేను అర్థం చేసుకున్నది ఏంటి. సో ఇట్ ఈస్ అ జర్నీ విచ్ ఐ డోంట్ వాంట్ ప్లాన్. ఇట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు అని ఇంటర్ప్రిట్ చేయగలిగితే మనం ఇలా ఉండొచ్చు అని అనుకుంటాం. బట్ మనకు అక్కడ వచ్చి కూర్చునే వ్యక్తి ఎలా ఉంటారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, నాకు తెలియదు. సో ఐ వాంట్ గో విత్ ద ఫ్లో అండ్ యాడ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ యాడ్ టు ద success of the show, because ultimately the show has been surviving from years in many languages. So నేను సైతం అనే ఆ షోకి నేనెంత నా తత్వాన్ని తీసుకురాగలుగుతానో ఆ ప్రయత్నం చేయడం అంతే. సామాన్యుల్ని గెలుపు బాటలో నిలపడానికి మీ వంతు కృషి జరుగుతుందంట ఈ షో ద్వారా అంటారా? సామాన్యుల్ని గెలిపించడానికి నా వంతు కృషి ఈ షో ద్వారా జరుగుతుంది అని మీరు స్టేట్మెంట్ పాస్ చేశారండి. అయితే మంచిదే కదండి, చాలా మంచిది కదా. అందరూ అసామాన్యులండి లెక్కపరంగా చూసుకుంటే, సామాన్యుడు ఎవడు కాదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి, వాళ్ళ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ని బట్టి అందరూ నాకైతే మనిషి అనేవాడు అసామాన్యుడు. తారక్ గారు అండి ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్. బిగ్ బాస్ షోకి ఈ ఎవరు మీలో కోటీశ్వరు షోకి డెఫినెట్గా కంప్లీట్ డిఫరెంట్. అవును. అంటే ఆ బిగ్ బాస్లో మీరు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ డెఫినెట్గా వాళ్ళకి క్లాస్ పీకటం అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి వాళ్ళతో ఎమోషనల్గా మీరు జర్నీ చేయాల్సి వస్తుంది ఆ ఎపిసోడ్ వరకు డెఫినెట్గా. అంటే వాళ్ళకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఎదుటి వ్యక్తిని బట్టి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళని గెలిపించాలనే తపన మీలో కూడా ఉంటుందండి. 101% అండి. ఇప్పుడు బేసిక్ అక్కడికి వచ్చిన వ్యక్తి గెలుచుకొని వెళ్ళాలనేదే ఈ షో యొక్క తాత్పర్యం. బట్ యాజ్ ఐ సెడ్, నా గోల్ ఒకటే, అక్కడ మీరు ఎంత గెలుస్తారు అనేది అది ఎవరు చెప్పలేము. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ.
బట్ ఏం గెలుస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బై ద టైమ్ యూ లీవ్ దట్ హాట్ సీట్, ఐ విల్ మేక్ షూర్ యూ విల్ లీవ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్. రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా ఆ మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉంది అనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడు కానీ తెలిసేమని ఆన్సర్ అని, అదొకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్ అని. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందండి, మనకు ఆన్సర్ తెలిసినా ఎలా చెప్తాం పాపం వాళ్ళు కదా, కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వరు. తారక్ గారు, లాస్ట్ రథసారథి అనేది question మీకు అండి. బ్రాండ్. ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక్క నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది. చెప్పండి, మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు మీరు తెలియట్లేదు. ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా. ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందని. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల కాదు, నా భవిష్యత్తు. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు సమయం కాదు, సందర్భం కాదు, ఈ రోజు. ఎన్టీఆర్ తర్వాత గారు, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఫర్ ద షో అండి, ఫర్ ది షో. See, the show is not scripted. The show has formats. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి. ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. ఓకే, సో అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. 1 second. యా అమ్మా, అమ్మా వినిపించట్లేదు. Comedy has been your strength. So what other roles excite you so much, sir? Because you're hosting. అమ్మా, కామెడీ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్. Yeah, I mean, what other roles excite you? వాట్ అదర్ రోల్స్ ఎక్సైట్ మీ? Yes, sir. There are many roles. Every role excites me. Specific one role, na, sir. And in life, or you're talking about films? Movie, sir. Movies lo. Yeah. See, right now, Kumaram Bhim's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see Triple R. Just can't wait. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ అన్ని అడిగారు. And సారు, కొన్ని కారణాల వల్ల కావచ్చు, మీ పర్సనల్ కారణాల వల్ల, కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టు బీ కంటిన్యూడ్? ఒకటి చేద్దామండి. ఒకటి చేసిన తర్వాత అసలు ఒకటి చూడండి, మీరే నన్ను వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు. సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ అబ్బా వద్దురాబాబు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి. సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవ్వనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మిగతా ఏంటి అనేది. అంటే నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది. బట్ ట్రిపుల్ ఆర్ నీడెడ్ దాట్. ఓకే, సో కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు, last తర్వాత question అంట. క్వశ్చన్స్ వస్తాయి. యా, తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో, మీరు ఆపండి, ఈ షోలో అయిపోయింది. కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు. మీరు ఎందుకు అడుగుతారు? ఆయన దగ్గర మైక్ లాక్కుండా త్వరగా. అక్కడ ఆపేశారు మైక్ అక్కడ, అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం. క్వశ్చన్ ఆన్సర్. దేనికి ఫేవర్గా ఉంటారా? నాకు అదే అర్థం అవ్వట్లేదండి.
ఇప్పుడు ఆ ఆన్సర్ ఏముంటుందో చూడాలి కదా. అల్టిమేట్గా నా ఒకటి, ఇప్పుడు జెమినీ టీవీ ఈ గేమ్ షో చేస్తుందంటే ఆడియన్స్ డబ్బులు గెలవాలనేగా. మరి ఇప్పుడు వాళ్ళ ఫేవరే ఉంటాం మనం. ఎంతమంది ఎంత గెలిస్తే అంత మంచిది. అది అది అవన్నీ వాళ్ళే ఆన్సర్ చేస్తే బెటర్ అండి. టెక్నికల్స్ అన్నీ వాళ్ళని అడగండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదండి, ఖచ్చితంగా ఉంటారు లైవ్ ఆడియన్స్. ఇంకెక్కడ కరోనా అండి, అయిపోయింది, మన అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ గైస్.